చేపల పులుసు హడావిడి లేకుండా హాఫ్ అన్ అవర్లో అయిపోయేలా చెప్పేనా. కళాయి పెట్టేసి ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు వేసేసి ఇలా దోరగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత అవి కాస్త చల్లార్చాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ కొట్టండి. ఇది మెత్తగా నలిగిపోయాక కొన్ని వెల్లుల్లిపాయలు, ఓ 10-15 వెల్లుల్లిపాయలు పొట్టు తీసినవి వేసి అవి కూడా మెత్తగా పౌడర్ చేసేయండి. తర్వాత ఒక కళాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి సన్నగా తరిగేసిన ఉల్లిపాయ ముక్కలు అందులో వేసేయండి. ఖాళీగా ఉండడం ఎందుకు, పక్కనే టమాటాలు, మీ రుచికి సరిపడంత చింతపండు కూడా వేసేసి కొన్ని నీళ్ళు పోసి ఉడకబెట్టండి. ఓ పక్క ఆనియన్స్ మగ్గిపోతే ఓ పక్క టమాటాలు ఉడికిపోతాయి. తర్వాత ఇవి రెండు చల్లార్చుకుని ఆనియన్ పేస్ట్ పట్టేసి టమాటా పేస్ట్ పట్టేయండి. సపరేట్గా పట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు కడిగి పక్కన పెట్టుకొని దాకా హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని ఓ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువగానే ఉంటేనే బాగుంటుంది. ఓకే, ఆయిల్ కొంచెం మొత్తం స్ప్రెడ్ చేసేసి పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొంచెం దూరం ఉండండి, లేదంటే అవి చిట్లి మన మీదే పడతాయి. అవి లైట్గా ఫ్రై అయ్యాక అందులో కొంచెం పసుపు వేయండి. ఇది ఫ్రై అయ్యి మన మీద పడకుండా ఉండాలంటే మూత పెట్టేసేయండి. ఓకే, చూసారా ఫ్రై అయింది కదా. ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేయండి. పసుపు కూడా వేసి కాస్త ఫ్రై అవుతుంది, అప్పుడు ఆనియన్ పేస్ట్ వేసేయండి. ఆనియన్ పేస్ట్ వేసి ఇలా ఒకసారి కలపండి. ఆయిల్ అంతా కలిసేలాగా కలిపేసి ఈ ప్రాసెస్ అంతా నేను హైలోనే చేస్తున్నాను, ఎందుకంటే హాఫ్ అన్ అవర్లో అవ్వాలి అంటే మనం దగ్గరే ఉంటే ఇలా హైలో పెట్టుకొని చేసుకోండి. ఒకవేళ మీకు టైం ఉంది అని అనుకుంటే సిమ్లో పెట్టేసి స్లోగా చేసుకోండి. ఇది వేగిపోయిన తర్వాత అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేపండి. పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ప్యూరీ ముందే పట్టుకొని ఉంచుకున్నాం కదా, అది అందులో కలిపేసి కాస్త దోరగా ఫ్రై అవనివ్వండి. టమాటాలు కూడా కొంచెం మగ్గి లైట్గా ఆయిల్ కనబడుతుంది చూసారా, అప్పుడు మీకు ఎంత కావాలో అంత వాటర్ పోసుకోండి. పులుసుకి తగినన్ని వాటర్ పోసుకొని మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వండి. పులుసు కొంచెం దగ్గర పడ్డ తర్వాత చేపల ముక్కలు అందులో వేసేసి మూత పెట్టండి. చూసారా, నేను ముక్కలు వేసిన తర్వాతే కారం కూడా పైన చల్లేసాను.